హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టి మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్న బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక. ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి మనం చూసాము అంటే కొంతవరకు ఇబ్బందులు అనేవి తప్ప. దేంట్లో ఇబ్బందులు? ఫైనాన్షియల్ స్టేటస్లో. ఎందుకంటే 12th లార్డ్ కూడానే ఉన్నారు. సో తప్పక లాసెస్ అనేవి కొంత ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనకి 7th and 8th లార్డ్ 9th లో ఉన్నారు.
ఆయన రిట్రోగ్రేషన్ అయినప్పుడు ఏంటంటే కొంతవరకు శని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతారు అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చేసే పనిలో ఎవరో శనిలాగా దాపరించారు అంటూ ఉంటారు కదా. సో అలాగా మధ్యవర్తులు ఎవరైనా వచ్చి అడ్డంగాలు పెట్టడం కానీ, ఆబ్స్టికల్స్ పెట్టడం కానీ ఎక్కువ కనిపిస్తోంది ఈ నెలలో అనమాట. అలాగే ఏంటంటే ఈ రాశిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి, అలాగే సింహరాశి వాళ్ళకి కూడా కుజుడే అయ్యాడు. కుజుడేమో సెకండ్ హౌస్లో ఉన్నాడు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ రాబడి కనిపిస్తోంది, కానీ పోబడి అనేది ఎక్కువ కనిపిస్తోంది. జూపిటర్ కూడా 12th ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది శుభ ఖర్చులు అవ్వచ్చు, దుబ్ర ఖర్చులు కూడా అవ్వచ్చు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9th లార్డ్ అయ్యారు జూపిటర్, ఆయన 12th ఉన్నారు. ఆయన కంబషన్ నుంచి కూడా బయటకు వస్తున్నారు కనుక తప్పక వీళ్ళకి మితికి మీరిన ఖర్చులు అనేవి అవుతాయి. ఎస్పెషల్లీ హెల్త్ రీత్యా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి కాకపోయినా కుటుంబంలో ఎవరికైనా సరే, పెద్దలైనా సరే, పిల్లలైనా సరే ఏదో ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కేతు సెకండ్ హౌస్లో ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎలా డబ్బు వస్తుంది, ఎలా డబ్బు పోతుంది అని కూడా తెలియదు. సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, అంటే మనకి ఎక్కువ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకి వ్యసనం అని చెప్పకూడదు, మనకి ఏంటి గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్ అనేది కొంచెం తగ్గించుకోండి అని చెప్పడం వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే మాత్రం లాంగ్ టర్మ్గా డబ్బు ఇచ్చి మనకి రాలేదు అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చినా రాదు, ఇదివరకు ఇచ్చినా కూడా రావడం అనేది ఈ నెలలో కొంచెం కష్టం అనమాట. అదొకటి కాకుండా మార్స్ 3rd హౌస్కి దిగిన తర్వాత కూడా కొంతవరకు వీళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ బట్ వాళ్ళకి కావాల్సిన రీతిగా రావడం అనేది కొంచెం కష్టం. అండ్ ఆల్సో ఏంటంటే మనకి సెకండ్ లార్డ్ ఇప్పుడేమో ఇదే రాశికి దిగబోతున్నారు, అంటే జూలై 16th అవుతోంది. అది అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు సేవింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఖర్చులు అనేవి కొంచెం తక్కువ, దుబ్రా ఖర్చులు కొంచెం తగ్గుతాయి అనమాట. ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడాను ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ రీత్యా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. జనరల్గా మనం చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే జనరల్గా అన్ని రాసుల వరకు మిశ్రమ ఫలితాలే, ఎందుకంటే ఖర్చు అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది కనుక కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది అనేది వీళ్ళకి సూచన అన్నమాట. తప్పక లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడా అదే పరిస్థితి అన్నమాట. కానీ దూర దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక ఏంటంటే వాళ్ళకి బిజినెస్ పీపుల్కి నేను చెప్పేది ఆన్లైన్ బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అవుతుంది కానీ లాంగ్ టర్మ్ గాను వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ నెల మాత్రం వీళ్ళకి తప్పక ఖర్చు ఎక్కువ. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం, లేకపోతే శివాలయంకి వెళ్ళి శివుని దర్శించుకోవడం, అలాగే నవగ్రహం దర్శించుకోవడం కానీ ప్రదక్షిణ చేయడం కానీ చాలా మంచిదన్నమాట. మహాన్యాస పూర్వకంగా కూడా చేయొచ్చు రుద్రాభిషేకము. అవన్నీ కాకుండా ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాము, శక్తి పూజలు చేసే వాళ్ళకి ఇవి చేసుకుంటూ శక్తి పూజలు కూడా చేయొచ్చు. లేకపోతే శక్తి పూజల కన్నా మించింది ఏం లేదు కనుక తప్పక అది చేసేది కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. అలాగే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న పిల్లల్ని పిలిచి, ఎస్పెషల్లీ పిల్లాడిని పిలిచి చేత్తో ఏదైనా స్వీట్ వండి పెట్టడం కానీ కొని పెట్టడం కానీ చేస్తే ఇంకా మంచిది. అంటే బెల్లంతో చేసింది ఇంకా మంచిది అన్నమాట. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు.